హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ ట్విట్టర్లో ఒక టాపిక్ అయితే ట్రెండింగ్ అవుతుంది. అది అందరికీ తెలిసింది. అదేంటంటే ఇప్పుడు కొండ సురేఖ గారు మినిస్టర్ ఆఫ్ అది కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉంటుందో ఆమె అయితే పాలన మన ఆర్టిస్టులను అయితే అబ్యూస్గా అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఒకరి రాజకీయాల గురించి ఒకరు ఇలా మాట్లాడటం ఏదైతే ఉందో తప్పని చెప్పుకోవచ్చు. అయితే అదే సమంత గారి గురించి, నాగ చైతన్య గారి గురించి అయితే వాళ్ళ విడాకుల గురించి కేటీఆర్ గారు హస్తం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కన్వెన్షన్ నుంచి కూల్చోద్దు అని చెప్పిస్తే సమంత గారిని పంపించాలి అని చెప్పేసి ఇలా ఏదేదో ఆమెకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే దగ్గర నుండి ఏదో వాళ్ళ చుట్టాలుగా ఇట్లా మాట్లాడుతుంది అనమాట కొండ సురేఖ గారు అయితే. అలా మాట్లాడటం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పేసి ఎన్టీఆర్ గారు అండ్ మంచు విష్ణు, నాగ చైతన్య, నాగార్జున, సమంత గారు అందరూ రెస్పాన్స్ అయ్యారు. ఆల్మోస్ట్ అయితే ఎన్టీఆర్ గారు, నాని గారు కూడా రెస్పాన్స్ అయితే అయ్యారు. అదే ఇంతకు అల్లు అర్జున్ గారు కూడా రెస్పాన్స్ అయితే అయ్యారు. దీనికి ట్వీట్ అయితే వేశారనమాట. ఇలా మాట్లాడటం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే వెంబడే మన కొండ సురేఖ గారు అయితే ఏం చెప్పారంటే, నేను ఇలా తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి, ఈ మాటలను నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మీరు మీ రాజకీయాల గురించి మీరు ఇలా చేయడం ఏదైతే ఉందో అదంతా అలా చేయకూడదు అని చెప్పేసి నాగార్జున గారు అయితే రెస్పాన్స్ అయితే అయ్యారనమాట. ఇదంతా నిన్న నుంచి టాపిక్ నడుస్తూనే ఉంది. ఇది ఒక టాపిక్ ట్రెండింగ్ అనమాట ట్విట్టర్లో అయితే. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొండ సురేఖ గారిని అయితే ఇలా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ట్రోల్స్ చేసి కేటీఆర్ గారి మీద అలా వాదన స్పందిస్తూ ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఇలా చెప్పడం జరిగింది. కొండ సురేఖ గారు అయితే కేటీఆర్ గారు కూడా ఏదో కేసు ఫైల్ చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. కొండ సురేఖ గారి మీద అయితే కేసు వేశారని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక ఇలా చేయడం ఏదైతే ఉందో పాపం ఆర్టిస్టులకు ఏమన్నారు వాళ్ళని వచ్చింది మధ్యలో. అంటే ఇప్పుడు నాగ చైతన్య, సమంత గారు అయితే వీళ్ళిద్దరు వాళ్ళు అనుకుని విడాకులు తీసుకున్నారు అనమాట. కానీ కేటీఆర్ ఇలా విడాకులు ఇప్పించాడు, కేటీఆర్ వల్లనే ఇలా అయిందని చెప్పేసి ఏవేవో మాట్లాడుతున్నావు. అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరి ఇంత ఇది చీప్ అయిపోతాను నేను అస్సలు అనుకోలేను. మన తెలుగులో అయితే ఇలా పాలిటిక్స్ వల్ల సినీ ఇండస్ట్రీలను వాళ్ళని కూడా ఇలా ఇన్వాల్వ్ చేయడం ఏదైతే ఉందో కరెక్ట్ కాదని నా ఒపీనియన్. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్. అయితే సారీ అయితే చెప్పడం జరిగింది కొండ సురేఖ గారు అయితే. సమంత గారు కూడా చాలా బాధపడ్డారని మనకు అర్థమవుతుంది. ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఓకేనా, మీ అందరికి తెలిసిందనమాట. ఇంతే అనమాట అప్డేట్. ఓకేనా, ఇలా జరుగుతున్నాయి ఏపీలో మొన్నటిదాకా. ఇప్పుడు ఏపీలో లడ్డు గురించి అయితే ఇలా మన తెలంగాణలో ఈ ఇష్యూ అయితే జరుగుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీ మీద. ఏదో ఒక ఇది అవుతూనే ఉంది, కేసు అన్నీ ఏదో కూడా అవుతూనే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీ మీద మొత్తం పడ్డది అనమాట. ఇంతకుముందు ఇలా అయితే ఏం లేదనమాట. చూద్దాం తర్వాత జరుగుతున్నాయి కథ అన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. ఇలా అయితే అని అసలు అనుకోలేం మనం అయితే. ఓకేనా.